బీచ్లలో బీరు బారు బీచ్ షాక్స్కు మంత్రిమండలి ఓకే. తీరంలో పోటెత్తనున్న మద్యం ప్రవాహం, పర్యాటకానికి ప్రోత్సాహం ముసుగులో బాబు సర్కార్ నిర్వాహకం. విశాఖ సూర్యలంకలో మినీ బార్లకు ఏర్పాటుకు అనుమతి. అనంతరం అన్ని బీచ్ల్లోనే ఏర్పాటు. బీచ్లకు అసాంఘిక శక్తుల అడ్డాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. ఎన్నాళ్ళు బీచ్ అంటే షికార్లు, సరదాలు, పిల్లలు, కుటుంబంతో సేద ప్రాంతం. ఇకపై బీచ్లు అంటే బీరు, బారు, మందు, చిందు, ఆకతాయిలు, అసాంఘిక శక్తుల కోలాహలం. రాష్ట్రంలో ప్రశాంతంగా ఉన్న బీచ్లు అసాంఘిక శక్తులు అడ్డాగా మారుస్తూ బీచ్ షాక్స్ పేరుతో మద్యం ప్రవాహానికి చంద్రబాబు సర్కార్ తలుపులు బార్లా తెరిచింది. గురువారం మంత్రిమండలి సమావేశంలో అందుకు ఆమోద ముద్ర వేసింది. టీడీపీ మద్యం సిండికేట్ మరింత బరితెగించి దోపిడీకి పాల్పడేలా పచ్చ జెండా ఊపింది. కుటుంబ సర్కార్ నిర్ణయంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. బీచ్ల్లో మద్యం విక్రయాలకు అనుమతి ఇవ్వడం కోసం చంద్రబాబు ప్రభుత్వం సరికొత్త ఎత్తుగడ వేసింది. బీచ్ షాక్స్ ఏర్పాటుకు అనుమతిస్తున్నట్టు తాజాగా మంత్రిమండలి సమావేశంలో తీర్మానించింది. ఇంతకీ బీచ్ షాక్స్ ఏంటంటే, బీచ్ల్లో చిన్న సైజు బార్లే వెదురు కానీ చెక్కతో కానీ కుటీరం ఆకారంలో వాటిని ఏర్పాటు చేస్తారు. వాటిలో మద్యము, బీరు, ఇతర పానీయాలు, ఆహార పదార్థాలు విక్రయిస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే అవి మినీ బార్లే. పర్యాటక రంగానికి ప్రోత్సాహం ముసుగులో బీచ్ల్లో మద్యం ప్రవాహానికి చంద్రబాబు ప్రభుత్వం గేట్లు ఎత్తింది. మొదటగా విశాఖపట్నం సూర్యలంక బీచ్లో బీచ్ షాక్స్ ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు బీచ్ షాక్స్ నిర్వహించవచ్చని ప్రకటించింది. అంటే బీచ్ల్లో రోజంతా మద్యం ఏర్లేని పారనుందని స్పష్టం చేసింది. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా దశల వారి మద్య నియంత్రణ లక్ష్యంగా ప్రైవేట్ మద్యం దుకాణాల విధానాన్ని రద్దు చేసింది. పారదర్శకంగా ప్రభుత్వ మద్యం దుకాణాలు ఏర్పాటు చేసింది. మద్యం దుకాణాల సంఖ్యను తగ్గించడమే కాకుండా మద్యం విక్రయ వేళలను కుదించింది. 2014-19 మధ్య టీడీపీ హయాంలో ఏర్పాటు చేసిన పర్మిట్ రూములను రద్దు చేసింది. 48,000 బెల్ట్ దుకాణాలను తొలగించింది. కానీ 2024లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే తిరిగి టీడీపీ మద్యం సిండికేట్ దోపిడీ పచ్చ జెండా ఊపింది. మద్యం విధానం ముసుగులో దోపిడీకి తెరదీసింది. ప్రభుత్వ మద్య దుకాణం విరాళాన్ని రద్దు చేసింది. విచ్చలవిడిగా ప్రైవేటు మద్యం దుకాణాలకు అనుమతి ఇచ్చి మొత్తంగా 4,346 మద్యం దుకాణాలను టీడీపీ సిండికేట్కి ఏకపక్షంగా కట్టబెట్టింది. ఎల్లో సిండికేట్ రాష్ట్రంలో ఏకంగా 75,000 బెల్ట్ దుకాణాలను ఏర్పాటు చేసి మద్యాన్ని ఏరులై పారిస్తోంది. ఎంఆర్పీ కంటే 20% అధిక ధరలతో దోపిడీకి పాల్పడుతుంది. అయినా చంద్రబాబు ప్రభుత్వం సంతృప్తి చెందలేదు. టీడీపీ మద్యం సిండికేట్ దోపిడీ కోసం రాష్ట్రంలో 974 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని కూడా కట్టబెట్టాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది అన్నటువంటిది హైలైట్ చేశారు.